లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సూపర్ అమ్మా, బాగుంది. సూపర్ సూపర్ ఎక్సలెంట్. బాగుంది. స్టోరీ ఏం చెప్పండి. యాక్చువల్గా జరిగింది సార్. మా చాలా బాగుంది, రియలిస్టిక్గా ఉన్నది చెప్పాడు. మళ్ళీ 2024లో మళ్ళీ జగనే ముఖ్యమంత్రి. బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్న. వైసీపీ వన్స్ మోర్ 175 మళ్ళీ అధికారం ఖచ్చితంగా జగన్ అనే గెలుస్తాడు. కడపకి రాసొచ్చు. జగన్ చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ చూపించాడు. సినిమా చాలా బాగా తీశాడు, చాలా బాగుంది. 175 వై నాట్ 175 సినిమా మాత్రం సూపర్ అయ్యా. కడపల్లో మన మెంటాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తారు. నమ్మకున్నోడిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడం తెలుసు కడపలకి. అలాగే నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ మీద కసి ఎలా తీర్చుకోవాలో కూడా కడపలకి బాగా తెలుసు. మొత్తం 2014 నుంచి 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి బాధలు పడ్డారు, ఎలా ఎదిగారు, తన మార్కు రాజకీయం ఎలా ఏపీ రాజకీయాల్లో చూపించారు, మొత్తం ఈ సినిమాలో చూపించారు. అలాగే మళ్ళీ 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. 2024లో అత్యధిక భారీ మెజార్టీతో 175 స్థానం విజయ కేంద్రం ఎదురవేస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో 2024లో కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి. జై జగన్, జై జగన్. కడప సింహం. జై జగన్, జై జగన్. యాత్ర సినిమా చాలా బాగుంది. ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు. జై జగన్, సీఎం జగన్. యాత్ర సూపర్ హిట్. 170 సాధిస్తామనేది ఈ యాత్ర చూసిన ప్రతి ఒక్కరు చెప్పే సందేశం. ఇదే నా సందేశం. జేసీఎస్ కోఆర్డినేటర్ ఎన్టీఆర్ జిల్లా. పాత రోజులు గుర్తు చేస్తాడు సినిమా చూస్తుంటే. మళ్ళీ పెద్ద చూసినట్టు మళ్ళీ జగన్ అన్నను, అలాగే తెలుగుదేశం చేసిన కుట్రలు, కాంగ్రెస్ చేసిన కుట్రలు మళ్ళీ మాకు ఉంది. సూపర్. 2019 ముందు యాత్ర వచ్చిందండి వైఎస్ఆర్పీకు. యాత్ర వచ్చిన తర్వాత 2019 ఎలక్షన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. 150 సీట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు యాత్ర 2 వస్తుంది. 2024 ఏప్రిల్ ఎలక్షన్ జరగబోతుంది. వైనాడు 175 అవుతుందండి. ఇప్పుడు అంటే మీరు చూసారంటే 2 బయోపిక్లు అండి ఇవి. ఒకటేమో యాత్ర అనేది వైఎస్ఆర్ బయోపిక్, యాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అండి. యాత్ర వచ్చినప్పుడు ఎలక్షన్కి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వచ్చాయండి. దట్ ఈస్ హైయెస్ట్ రికార్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండి, ఎలక్షన్ హిస్టరీ. ఇప్పుడు యాత్ర 2కి వచ్చండి. రేపు 2014 ఏప్రిల్ ఎలక్షన్ 2 నెలలు జరగబోతుంది. మళ్ళీ వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి ఏమొస్తుంది. డెఫినెట్గా ఈ ఈస్ గోయింగ్ టు defeat all opposition parties with 175 seats అండి. దట్ ఈస్ యాత్ర 2 అండి. యాత్రలో ఎక్కడా కూడా మీకు ఎవరి మీద అలిగేషన్స్ ఉండవండి. ఏ రాజకీయ నాయకుని విమర్శించలేదు. ఇది కంప్లీట్ బయోపిక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంటే నార్మల్ పీపుల్, మీలాంటి నార్మల్ పీపుల్ కూడా రావచ్చు, సినిమా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి లైఫ్లో వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ లోస్, వాట్ ఈస్ హైస్, వాట్ ఈస్ ద డ్రామా, వాట్ ఈ వెంట్ త్రూ అనేది కంప్లీట్గా ఈ సినిమా కనిపిస్తుంది. యూ కెన్ నేనైతే అందరికి రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైతే వైఎస్ఆర్ అభిమానులు అన్నారు, న్యూట్రల్ పీపుల్ ఉన్నారో, దే కెన్ కమ్ అండ్ సీ ద యాత్ర 2. అంటే ఇది విల్ పవర్ అండి. ఒక మనిషి యొక్క ఆత్మవిశ్వాసం సంబంధించిన సినిమా. మీరు వచ్చి ఆ సినిమా చూసిన తర్వాత ఒక మనిషి అనేవాడు జైలుకి వెళ్ళినా సరే, కష్టాలు పడినా సరే, ఆ మనిషి ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలనేది ఈ సినిమా అండి. అంటే ఎవరైనా ఒక సినిమా పిల్లోడు 10th క్లాస్ అయినాడో, ఇంటర్మీడియట్ అయినాడో, ఎగ్జామ్ రాసేవాడు, వాడు ఒక విల్ పవర్ లేకపోతే సినిమా చూడాలండి. బౌన్స్ బ్యాక్ అండి. ఒక మనిషి అనేవాడు ఆత్మవిశ్వాసం అంటే ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయగలరు ప్రూవ్ చేసే సినిమా అండి యాత్ర 2. జై జగన్, జై వైఎస్ఆర్. ఒక సంకల్పాన్ని నమ్ముకొని ముందుకు పోయిన ఒక రౌడీతో కొట్లాడొచ్చు, ఒక రాజకీయ నాయకుడితో కొట్లాడొచ్చు, కానీ ఒక సంకల్పాన్ని నమ్ముకొని ముందుకు పోయింది జగన్. సో యాత్ర 2 సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వీక్షించమని అందరూ కోరుతున్నాము. రాజశేఖర రెడ్డి అభిమానులు అయినా సరే, జగన్ సార్ అభిమానులు అయినా సరే అందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాము. 2009 నుంచి 2019 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నైతే అక్రమ కేసులు పెట్టి 3 నుండి 16 నెలలు జైల్లో పెట్టారు. అదే జైల్లో 16 నెలలు దగ్గర జైల్లో పెట్టారు. అన్ని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో 151 సీట్లతో అధికారాన్ని ప్రజలందరూ ఇచ్చారు. అదేవిధంగా వైనాట్ 175 అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే సభలతో వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అందులో మొహమాటమే లేదు. 2019 నుండి 2024 వరకు 2.5 లక్షల డీబీటీ రూపంలో
పేద ప్రజలకి డైరెక్ట్గా అకౌంట్లోకి వేశారు. ఎక్కడా కూడా రూపాయి అవినీతి లేకుండా పేద ప్రజలకి డైరెక్ట్గా చేరేలాగా చేశారు తప్ప ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేదు. జనభూమి కమిటీలు లేవు, ఏమీ లేవు. వాలంటీర్ల ద్వారా కేవలం డైరెక్ట్గా పింఛన్ రావాలన్నా 1వ తారీఖు వస్తే ఎర్లీ మార్నింగ్ 6 అక్కడ అవ్వుందా ఎక్కడ తాతుందని వాలంటీర్ ఎత్తుకుంటే వెళ్ళి మరీ పెన్షన్ ఇస్తా ఉన్నాడు. చంద్రబాబు గారు ప్రభుత్వంలో పింఛన్ కావాలి అంటే అక్కడికి వెళ్ళి గంటల నుంచోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రోజున అవ్వాతాతలు కానీ డ్వాక్రా మహిళలు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటారు. ఖచ్చితంగా వై నాట్ 175 నినాదం ముందుకెళ్తాం. ఖచ్చితంగా 175 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి. కడప మాదే, కుప్పం మాదే, జై జగన్. కడప మాదే, కుప్పం మాదే, వై నాట్ 175, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ జోహార్. చాలా బాగా తీశారు రాఘవ్ గారు డైరెక్టరు. ఎక్కడ ఏ పార్టీని విమర్శించకుండా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లోని మంచి ఎమోషన్స్ని పిక్చర్ చాలా బాగా తీశాడు. జోహార్ వైఎస్ఆర్. జగనన్నని అభిమానించే ప్రతి ఒక్క అభిమానికి జీవ కనిపించలేదండి. అక్కడ జీవా ప్లేస్లో జగనన్న కనిపించాడు. ప్రతి ఒక్క సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో మహి రాఘవ్ గారు చాలా సక్సెస్ అయ్యారు. మా ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ సినిమా ఒక బూస్ట్ లాగా రేపు ఎలక్షన్లకి వై నాట్ 175 అనే నినాదంతో జగనన్న వెళ్తున్నాడు. మేమందరము ఆయన వెంట ఎలక్షన్లకి సన్నద్ధమయ్యాము. రేపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కాబోయేది జగనన్నే అని ఇంకోసారి తెలియజేసుకున్నా. జై జగన్. మాట తప్పం మడవం తిప్పం దానికి నిర్వచనం కానీ పెట్టింది పేరు కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీ. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పం మడవం తిప్పననే ఆ దారి తప్పకుండా ఈరోజు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు యాత్రా సినిమాని మహి రాఘవ గారు ఏ విధంగా తీశారంటే యాత్ర 2, యాత్ర 1 కానీ యాత్ర 1లో మనం చూసాం క్యారెక్టర్లు. మమ్మటి గారు రాజశేఖర గారి క్యారెక్టరు ఎలా చేశారో, ఏ విధంగా రాజశేఖర గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ యాత్ర 2ని ఏ విధంగా హైకమాండ్ ఆనాటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని ఆపాలని ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలనుకున్నా, ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, తన తండ్రి మరణానంతరం తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కోసం నేను ప్రతి ఒక్కరిని వచ్చి కలుస్తాను, పరామర్శిస్తానని చెప్పాడు. కానీ హైకమాండ్ ఒప్పుకోలేదు. మీరు ప్రజలకు పోవడానికి లేదు, మేము చెప్పింది శాసనం, మీరు చెప్పినట్టు వినాలి, మమ్మల్ని జవదాడితే మిమ్మల్ని ఉపేక్షించమని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పి సోనియా గాంధీకి ఆ రోజు సవాల్ చేసి వచ్చారు, నేను మాట ఇచ్చాను, నేను ప్రజల్లోకి వెళ్తాను, నేను ఆగేది అని చెప్పనేసి బయటికి వచ్చేసాడు. హైకమాండ్కి కాదని వాళ్ళు ఎదిరించి బయటకు వచ్చి అతను ఇచ్చిన మాట కోసం ప్రజల్లోకి వెళ్ళి అతను యాత్ర మళ్ళీ ప్రజలకి నిర్ణయాలు అడిగాడు. ప్రజలు చెప్పారు, అన్న మీకు మేం కావాలన్నా హైకమాండ్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే కావాలని ప్రజల కోసం బయటకు వచ్చి యాత్రను ప్రారంభించాడు. ఆ రోజు అంచెలంచెలుగా మిమ్మల్ని ఎంతమంది అణగదొక్కాలని చూసినా, ఎన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు. అతను కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీరు పార్టీని అండదండలతో గెలిచారని కాంగ్రెస్ పార్టీ చెప్తే తృణప్రాయంగా ఆయన పదవిని రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి భారతదేశ చరిత్రలోనే 5 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఈరోజు నా సత్తా ఏంది, రాజశేఖర రెడ్డి గారి సత్తా ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏందని చూపించాడు. అదేవిధంగా మిగిలిన బై ఎలక్షన్లో కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఎంపీలని ఎమ్మెల్యేలని కూడా రిజైన్ చేయించి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది వచ్చాడు. ఇంకొకటి చెప్పారు, మేము ఇస్తే తీసుకోవాలి పదవి, మంత్రి పదవులు కానీ ముఖ్యమంత్రి పదవులు కానీ చెప్తే మీరు ఇచ్చేది ఏంది పదవులు, నేను తెచ్చుకోగలనని చెప్పే సత్తాతో ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు కావాలనుకుంటే మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి అయినా చేయగలని నిరూపించుకున్నాడు. ఈరోజు ప్రజలు కావాలనుకున్నారు కాబట్టి ఈ మన తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా 151 స్థానాలు ఇచ్చి ఆయన అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నాడు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వృద్ధులకి పెన్షన్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ అనేక సంక్షేమ పథకాలు చేస్తే అంతకు రెట్టింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి ఇచ్చిన మాటను తప్పనన్నట్టుగా కాకుండా తండ్రి చేసే సంక్షేమ పథకాల కంటే రెట్టింపుగా డబల్గా చేస్తూ సంక్షేమ పథకాలను ఈరోజు అమ్మ ఒడి అయితేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేమి, ఆసరా అయితేమి, వితంతు
పెన్షన్లు అయితే 45 వాళ్ళకి పెన్షన్లు అయితే ఆటో వాళ్ళకైతే నిరుద్యోగ భృతి అయితే ఒకటిగా సంక్షేమ పథకాలు చెప్పాలంటే 1 గంట టైం పడుతుంది. ఈరోజు దాదాపు 2,58,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు పేద ప్రజలకి నేరుగా ఖాతాల్లోనే ఎలాంటి మధ్యవర్తి దళారులు బ్రోకర్లు మీడియేషన్లు కమిషన్లు పార్టీ రికమెండేషన్లు లేకుండా చేసి ప్రజలకు అందిస్తున్నారు. అయితే ఇంకొక విషయం చెప్పాలంటే ఎంతోమంది మేము ఓటుకి కావాలంటే డబ్బు ఇస్తాము లేకపోతే మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చేదానికోసం ఎన్నెన్నో వాగ్దానాలు ఇస్తారు, ఎన్నెన్నో అబద్ధాలు కలబుల్లి మాటలు చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటే కోరుతున్న ప్రజలు, నేను మీకు మంచి చేశాననుకుంటే, నా వల్ల మీకు మేలు జరిగిందనుకుంటే, మీకు మంచి చేస్తానని నమ్మకం ఉంటే, మీకు నా పథకాలు అందాయనుకుంటే మీరు మీ ఓటు వేయండి అని చెప్పనేసి అడిగినటువంటి మొట్టమొదటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా ఎంతోమంది ప్రభుత్వాలు చూసాము, ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాము, ఎమ్మెల్యేలు ఇంటింటికి గడప గడపకు పోయి మీకు ప్రభుత్వ పథకాలు అందాయా అందుతున్నాయా లేదా అని అడిగినటువంటి వాళ్ళు లేరు. అధికారం వచ్చినాక వాళ్ళు క్వార్టర్స్లోనో గెస్ట్ హౌస్లోనో ఉంటారు, వాళ్ళ కోసం ప్రజలు పోతున్నారు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి మీ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని చెప్పనేసి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారంటే, ప్రజల్లోకి పంపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఒక రామరాజ్యాన్ని తలపిస్తుందని దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనాన్ని చూసి మొన్న దెందులూరులో జరిగినటువంటి సభ కానీ భీమిల్లో జరిగినటువంటి సభ కానీ చూసి జనాలు లక్షల మంది తండోపతండాలుగా పరిగిస్తే ఈ జనాలను చూసి ప్రతిపక్షాలకి ఏం చేయాలో అర్థం కాక అయోమయాలు దిక్కుదోసిన స్థితిలో ఈరోజు వాళ్ళు ఎంతోమంది అన్ని పార్టీలు కలుపుకొని కలగోరగంపలాగా పార్టీల కోసం ఎంపర్ల పొత్తుల కోసం ఆరాటపడతారు. పరిగెత్తారు ఢిల్లీకి మేము వ్యతిరేకించినటువంటి పార్టీల కోసం మళ్ళీ పొత్తు పెట్టుకుంటామని చెప్పి కాళ్ళబేరానికి పోయి వాళ్ళ దగ్గరికి పరిగెత్తి పొత్తులు పెట్టుకున్నటువంటి నీచి రాజకీయాలకి ఒక చంద్రబాబు నాయుడికి ఏ విధంగా దిగజారాడో ఇదే ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన అధికారం ప్రజలు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, ఈరోజు ఛాలెంజ్ చేశాడు, సిద్ధం మీకు సమరానికి సిద్ధమని చెప్పని ఛాలెంజ్ చేసి ఒంటరిగా ముందుకెళ్ళాడు. సింహం సింగిల్గానే వస్తుందని చెప్పనేసి వెళ్ళాడు. ఈ పందులు కానీ గొర్రెలు కానీ లేదా ఇంకోటి గుంపులుగా ఎన్ని వస్తాయో రాండి చూసుకుందా అన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోమని. జగన్మోహన్ రెడ్డి ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు. సూర్యుడి వెలుగుని సూర్యకిరణాలకి ఎవరు అడ్డులు వచ్చినా ఎంతమంది అడ్డు వచ్చినా ఎలా కిరణాలు ఆగవో జగన్మోహన్ రెడ్డి గెలుపు కానీ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కానీ ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ యాత్ర సినిమా ఇంకా కూడా ఎందుకంటే ఈ మహీరాఘవ్ గారు ఎలా క్యారెక్టర్స్ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు నటించాడు అన్నట్టుగా ఉంది. భారతి గారు ఉన్నారా పాత్రలు అని చెప్పినాడు, పాత్రను వ్యక్తీకరించాడు. ఆ జీవా గారు ఆ పాత్రకి జగన్మోహన్ రెడ్డి పాత్రకి ఆయన హావభావాలు కానీ నడక కానీ అదన్నీ చూస్తే ఆ పాత్రకి జీవా గారు జీవం పోసాడు. ఆ జీవాన్ని అలా సృష్టించాడు డైరెక్టర్ గారు. సో ఇంత రక్తికరంగా ఈ సినిమాని తీసి ప్రజలకు అందించినందుకు మహీరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులందరూ చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మాట్లాడు.